శ్రీమాత్ర నమః. ఈ లీల మహాస్వామివారు మన మధ్య ఉన్న రోజులలో, అంటే భౌతికంగా మన మధ్య ఉన్న రోజులలో జరిగిన ఒక అద్భుతం. ఆయన భౌతికంగా లేకపోయినా మానసికంగా మనం స్మరణ చేసుకుంటే మనతో ఉంటారు, మనలో ఉంటారు, మనతో పాటే ఆయన వస్తారు కూడా. ఒక్కడుగు నువ్వు మహాస్వామి వారి వైపుకు వేస్తే 10 అడుగులు ఆయన మన వైపుకు వస్తారు అనడానికి ఈ లీల ఒక అద్భుతమైన నిదర్శనం. ఒకసారి మహాస్వామి వారి దర్శనం కోసం రామస్వామి గారు చాలాసేపు వేచి ఉన్నారట. రద్దీ బాగా ఉండడం వల్ల చాలా సమయం పట్టేదిగా ఉంది కాబట్టి, ఆలస్యమైతే ఆ రోజు చేయవలసిన పనులు చేయలేరు కాబట్టి దగ్గరలో ఉన్న జంక్షన్ పరిశీలనకి ఆయన వెళ్లారు. దూరం నుంచే మహాస్వామి వారికి నమస్కారం చేసి 2 గంటలు అయిపోయిన తర్వాత శ్రీమఠం నుంచి ఒక పరిచారకుడు వచ్చి మహాస్వామివారు రమ్మన్నారు అని ఈ రామస్వామి గారితో చెప్పారట. మహాస్వామివారు నీతో ఏం చెప్పారో నాకు చెప్పు అని రామస్వామివారు అడిగితే, వెళ్ళి సతారా స్టేషన్లో చూడు, ఆ రామస్వామి ఈరోజు పరిశీలనకి వచ్చి ఉంటాడు, నేను రమ్మన్నానని చెప్పు అన్నారట మహాస్వామివారు. అదే విషయాన్ని ఆ పరిచారకులు రామస్వామిగారితోటి చెప్పారు. వెంటనే పనులన్నీ ముగించేసుకుని మహాస్వామివారి దర్శనానికి బయలుదేరారు. మహాస్వామివారిని క్షమార్పణ అడగాలి అంటే అక్కడ ఖాళీగా కనిపించలేదు, ఎవరో ఒకరు భక్తులు వస్తూనే ఉన్నారు. సరే, మహాస్వామివారు రామస్వామి గారి ఆలోచనలని పసిగట్టినట్లున్నారు. ఏం కావాలి నీకు అని అడిగారట. అప్పటికి రామస్వామి గారికి ఉన్నది ఒకే ఒక్క సమస్య. అదేంటి అంటే ఆయన కూతురి వివాహం. అదే చెప్పారు, నా కూతురికి వివాహం కావాలి, తను మంచి ఇంటికి వెళ్ళాలి, మా నాన్నగారు చాలా ఒత్తిడి చేస్తున్నారు, వారు కూడా చాలామందికి అమ్మాయి జాతకాన్ని పంపిస్తున్నారు, చాలామంది ఏమీ సమాధానం చెప్పటం లేదు, కొన్నేమో జాతకాలు కుదరటం లేదు అని రామస్వామి గారు మహాస్వామితో చెప్పారు. అది మాత్రమేనా, వెళ్ళు, నీ కూతురి పెళ్ళి నేను చేస్తాను అన్నారట. నేను చేస్తాను అనే ఆ సమాధానం రామస్వామి గారిని ఆశ్చర్యపరిచిందిట. ఆ పరిస్థితి అప్పుడు ఎలా అనిపించిందంటే ఆయనకి, ఎడారిలో ఉన్న ఆయనకి మంచు తుఫాను కురిస్తే ఎలా ఉంటుంది, ఆ మంచు తుఫానులో తడిసినట్లు అనిపించిందిట. ఇటువంటి అనుకోని అదృష్టం నాకు వరించటం అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని ఆయన ఆ మాటల్ని పంచుకున్నారు. సరే, ఏమీ ఆలోచించకుండా అమాయకంగా నిజం చెప్తున్నారా అని అడిగారట మహాస్వామివారిని. అంతటి సత్యరూపానికి ఈ ప్రశ్న. మహాస్వామి వారిని నిజం చెప్తున్నారా అని అడగాలి అంటే అసలు అది తలుచుకుంటేనే వణుకొస్తుంది కదా. మహాస్వామి అంటే ఎవరు? నడిచే దైవం, అపర శంకరులు. అలాంటి అపర శంకరులనే నిజం చెప్తున్నారా అని అమాయకంగా అడిగారట. ఆ కారుణ్యమూర్తి నుంచి ఈ రామస్వామి గారి అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చింది. ఆ సమాధానమే చిన్న చిరునవ్వు. అంతే, ఆ రోజు జరిగిన సంఘటన రామస్వామి గారి మనసులో నాటుకుపోయింది. ఇంటికి వెళ్లారు. ఆయన పనుల్లో ఆయన మునిగిపోయున్నారు. 2 నెలల తర్వాత ముంబై నుంచి ఒక ఉత్తరం వచ్చిందట. అది రామస్వామి గారి నాన్నగారు ఎప్పుడో పంపిన దానికి జవాబుగా అబ్బాయి జాతకం పంపించారనమాట. 2 జాతకాలు కుదిరాయనమాట. అమ్మాయి జాతకము, అబ్బాయి జాతకము కుదిరింది. జరగవలసిన సంప్రదాయాల తరువాత పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిన 2 సంవత్సరాల తర్వాత కన్నూరులో శ్రీమఠం శిబిరంలో ఈ రామస్వామి గారి కూతురు, అలాగే రామస్వామి గారి మనవడు, వీళ్ళు ముగ్గురు కలిసి మహాస్వామి వారి దర్శనానికి వెళ్లారు. కూతురు బిడ్డని మహాస్వామి వారి పాదాల దగ్గర ఉంచి మహాస్వామి వారితో మాట్లాడుతున్నారట వీళ్ళు. ఇంతలో బాబు నిద్రపోయాడు. మహాస్వామివారు ప్రసాదం ఇచ్చిన తర్వాత రామస్వామి గారు ఆయన కూతురు స్వామివారి దగ్గర సెలవు తీసుకుని కొద్ది అడుగులు వెనక్కి వచ్చారట. వెంటనే చిటిక వేసి మహాస్వామివారు వాళ్ళని పిలిచి, ఈ బిడ్డ రక్షణ నేనెలా చేయగలను, మఠంలో ఉంచుకుని తీసుకెళ్ళండి అని అన్నారట. మహాస్వామి వారిని దర్శించుకున్నాము అనే ఆనందంలో వాళ్ళు బిడ్డ సంగతి పూర్తిగా మరిచిపోయారు. వెంటనే రామస్వామి గారి కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి బిడ్డని ఎత్తుకుంది.
మహాస్వామివారు తన శిష్యుడు శ్రీకంఠన్ను పిలిచి, అతన్ని అడుగు, రామస్వామికి సంతోషంగా ఉందా అని. అలా అన్నప్పుడు రామస్వామి గారికి ఏం అర్థం కాలా. ఇప్పుడెందుకు ఆ ప్రశ్న వేశారు సంతోషంగా ఉందా అని? మేం సంతోషంగానే వెళ్తున్నాం కదా అని అనుకున్నారు. వాళ్ళేం సమాధానం చెప్పలా. ఇంతలో స్వామివారు, అడుగు, అతని కూతురు పేరేంటి అని అన్నారు. అప్పుడు రామస్వామి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఉమా అని చెప్పారు. మరి అల్లుడి పేరో అని మహాస్వామివారు అడిగితే, సదాశివన్ అని సమాధానం చెప్పారు. సరే, నువ్వు నన్ను నిందించకూడదు, పేర్లు జతకూడిన తర్వాతే నేను ఈ వివాహం చేశాను అని పరమాచార్యస్వామివారు అన్నారు. అప్పుడు రామస్వామి గారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలిపోయాయి. ఎంతటి జ్ఞాపకశక్తి, ఎంతటి అనుగ్రహం! కోటి జన్మల పుణ్యఫలమే ఇటువంటి అనుగ్రహానికి కారణం కదా. అంతటినీ ఒకసారి రివైండ్ చేసుకోండి. రామస్వామి గారు దూరం నుంచే నమస్కరించి తన పని మీద వెళ్ళిపోయినా స్వామివారు ఆయన రాకను గమనించారు. 2 గంటల తర్వాత మనిషిని పంపించి మరీ పిలిపించారు. అది ఆయన అంతర్యామిత్వానికి నిదర్శనం. భక్తుడి మనసులో ఉన్న ఆందోళనని, ఆయన పడుతున్న కష్టాన్ని మహాస్వామివారు ముందే గ్రహించారు. తర్వాత నీ కూతురి పెళ్లి నేను చేస్తాను అన్నారు. స్వామివారు అలా అనడం ఒక సామాన్యమైన హామీ కాదు, అది ఒక దైవ సంకల్పం. భగవంతుడు లేదా గురువు ఒక మాట ఇచ్చారు అంటే అది తప్పక జరుగుతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం. రామస్వామి అన్నారు కదా అమాయకంగా, నిజమేనా అని. అప్పుడు ఆ కరుణామూర్తి కోప్పడకుండా చిరునవ్వుతో ఆశీర్వదించి పంపించారు. అది ఆయన శాంతగుణాన్ని తెలియజేస్తుంది. అలాగే 2 ఏళ్ల తర్వాత స్వామివారు ఆ జంట పేర్లని గుర్తుపెట్టుకున్నారు. ఉమా, సదాశివన్ అంటే పార్వతీ పరమేశ్వర్ల పేర్లు కలిసిన జంటను స్వామివారు ఆశీర్వదించి పంపించారు. పేర్లు కలిసిన తర్వాతే నేను ఈ వివాహం చేశాను, నన్ను నిందించద్దు అని స్వామివారు అనడంలో బాధ్యత మనకి కనిపిస్తాయి. తన భక్తుల జీవితాలకు ఆయన ఎంతటి రక్షణ కవచంగా ఉంటారో మనకి ఇది నిరూపిస్తుంది. అలాగే బిడ్డని మహాస్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టారు. వాళ్ళు మరిచిపోయారు. వాళ్ళ భక్తి పారవస్యాన్ని సూచిస్తుంది. కానీ మనం భగవంతుడిపై పూర్తి భారం వేసినప్పుడు మన లౌకిక బాధ్యతలను కూడా ఆయనే గుర్తు చేస్తారు. ఆ బిడ్డ రక్షణని నేనెలా చేయగలను మఠంలో ఉంచుకుని అని అన్నారు చూసారా. బిడ్డ బాధ్యత తల్లిదండ్రులదే అయినా వారి వెనుక ఉన్న అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అనే అభయం ఉంది అక్కడ. ఈ లీలా విశేషం మనకి నేర్పే పాఠం ఏంటంటే, భగవంతుడు భక్తుడి ఎప్పుడూ మరిచిపోడు. మనం 1 అడుగు ఆయన వైపు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేస్తారు. రామస్వామి గారి నిస్వార్థమైన విధి నిర్వహణ, నిష్కల్మషమైన భక్తి కారణంగానే మహాస్వామి వారి అమితమైన అనుగ్రహం ఆయనకి లభించింది. మన జీవితాల్లో అంధకారం అలుముకున్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని గమనించే శక్తి ఒకటి ఉందని, మన భారమంతా మోసే ఒకరు ఉన్నారని మనకి ఈ కథ గుర్తు చేస్తుంది. ఆ నడిచే దైవం మహాస్వామి వారి పాదాల చెంత తలవాల్చితే మన జాతకంలోని రాతలు కూడా ఆయన చిరునవ్వుతో మారిపోతాయి. కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అడగకముందే అభయమిచ్చే ఇలాంటి మహాత్ముడి నీడ దొరుకుతుందా చెప్పండి. మహాస్వామి వారు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు అనేదే ఈ లీలలోని పరమార్థం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.